హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే మెంతాకు టమాటా కూర అయితే చేసి చూపియబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి. రెండు కాంబినేషన్ అనేది ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే మెంతాకునైతే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆకుల వరకే తుంచేసుకోండి. మీరు కనుక పావు కిలో టమాటాలు తీసుకున్నారనుకోండి, చిన్న సైజు మెంతాకు కట్టలు అయితే ఒక 3 అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. పెద్ద సైజు కట్ట అయితే ఒకటి సరిపోతుంది. పెద్ద సైజు కట్ట అయితే జస్ట్ ఆకుల వరకు గిల్లేసుకోండి. చిన్నది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆకునైతే వాటర్‌లో 2, 3 సార్లు వాష్ చేసేసుకొని వడగిన్నెలో డ్రైన్ చేసుకోండి. ఎందుకంటే మెంతాకులో వాటర్ అసలు ఉండకూడదండి కూర చేయటానికి. ఎందుకంటే మనకి మెంతాకు ఉడికేటప్పుడు కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా! సో, మళ్ళీ దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఉడకటానికి టైం పడుతుంది. టేస్ట్ కూడా బావుండదు. సో, 3 కట్టలకి పావు కిలో టమాటాలని చెప్పాను కదండీ! టమాటాల్లోకి ఒక ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకో పెద్ద ఉల్లిపాయ ఒకటి ఎక్స్‌ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటాలనైతే వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలకైతే కట్ బాగా పండిన టమాటాలు వేసుకోండి. అప్పుడే ఈ కూరకి రుచండి. గట్టి టమాటాలైతే అసలు యాడ్ చేయకండి. ఇలా ఎర్రగా ఉండాలండి టమాటా అనేది. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది నార్మల్‌గా మనం కూరలకి కట్ చేసుకుంటాం కదా! కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా అలా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది ఒక 2, 3 ఎక్స్‌ట్రా వేసుకున్నా పర్లేదండి. మీకు కొంచెం ఘాటుకు తగ్గట్టు. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకోవాలండి. అప్పుడే ఆ నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్లేవర్ మీకే అర్థమవుతుందండి. అంత బాగొస్తుంది. నేనైతే రకరకాలుగా అయితే మెంతాకు టమాటా కూర అయితే చేశానండి. బట్ ఈ తీరులో చేసుకుంటే మాత్రం మనకెక్కడ వాటర్ అనేది నీరు ఊరకుండా కూర అయిపోయిన తర్వాత చాలా బావుంటుందండి రుచనేది. సాయంత్రం వరకు కూడా ఈ కూర బావుంటుంది. ఈ కూర అనేది చపాతీస్‌లోకి అండ్ పుల్కాలస్‌లోకి అన్నా, జొన్న రొట్టెల్లోకన్నా చాలా బావుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మెంతాకు అనేది వేగాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఏసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతాకు అనేది వేగలేదనుకోండి మనకి చేదొస్తుందండి కూర అనేది. ఇదొక్కటి గమనించుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నానండి. నేను 1 స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్రే మనకు సరిపోతాయండి. ఎక్స్‌ట్రా తాలింపులేమి యాడ్ చేయకండి ఈ కూరకి. ఈ దినుసులనేవి ఫ్రై అయిపోయినాయి చూడండి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, పచ్చిమిర్చి ముక్కలైతే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ కూరకి రుచండి. ఉల్లిపాయ వేగిన దానికి తగ్గట్టే. దాంట్లో కొంచెం లైట్‌గా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయ కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్‌ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా కావాలి కూర అనుకున్నట్టయితే. నేనైతే మరీ కారంగా చేయట్లేదు. అలా అని మరీ చప్పగా చేయట్లేదండి. కొంచెం మీడియంగా చేస్తున్నాను. మీకు కొంచెం ఘాటుగా కూర కావాలనుకున్నట్టయితే నేను వేసిన పదార్థాలు ఇంకొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయి ఉల్లిపాయ అనేది ఇలా బంగారు రంగులో వచ్చింది. ఇలా వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసేసుకొని, వాష్ చేసుకొని, డ్రైన్ చేసి పెట్టుకున్న మెంతాకు కూడా వేసుకోవాలండి. చూడండి మెంతాకులో అస్సలు వాటర్ లేదు. సో, ఖచ్చితంగా అయితే ఇలానే వేసుకోండి. వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి. వాటర్‌తో పాటు మెంతాకనేది. ఎందుకంటే మనకి చేదు ఉంటుంది కదండీ! సో, ఈ ఆకనేది. సో, ఈ ఆకనేది డైరెక్ట్‌గా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల చేదనేది పోతుంది. చూడండి మెంతాకనేది ఇలా సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అలా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోండి. కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాతే మూత పెట్టేసుకోవాలి. ఇదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత ఆవిరికి కొంచెం మగ్గిపోయింది చూడండి. అలా మూత తీసుకుంటూ, తెరుచుకుంటూ అయితే అప్పుడప్పుడైతే ఇలా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఈ ఆకనేది మనకి కలర్ చేంజ్ అవ్వాలండి లైట్‌గా. అలా కలర్ చేంజ్ అయ్యే వరకైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయినట్టు అర్థమవుతుంది మీకిక్కడ తీసి చూపిస్తున్నాను. ఇలా అయితే ఖచ్చితంగా వేగాలండి మెంతాకనేది. అప్పుడే ఈ కూరకి రుచి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయో టమాటాలనేవి. ఖచ్చితంగా ఇట్లా బాగా పండినవే వేసుకోండి. అప్పుడే మీకు కూర రుచిగా ఉంటుంది. కొన్ని కొన్ని కూరలు ఏంటంటే అండి మనం కట్ చేసుకునే పదార్థాలను బట్టి కూడా టేస్ట్ ఉంటుంది. ఇదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఏమో ఉప్పు వేసుకున్నానండి. కల్లుప్పు అనేది. నార్మల్ ఉప్పు అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నానండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి కూరకి. చూసుకొని వేసుకోండి. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా! కొంచెం టమాటా అనేది. కొంచెం కారం యాడ్ చేస్తే బావుంటుంది టేస్ట్. సో, ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి. ఈ కూర అనేది సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అంటే మనకి టమాటా అనేది బాగా మెత్తగా అయిపోవాలండి. అప్పటి వరకైతే మగ్గించుకోవాలి. టమాటా అనేది బాగా మెత్తబడి పైకి ఆయిల్ తేలే వరకైతే మనం ఉడికించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత లైట్‌గా కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. అంతే ఎక్కువ కాదండి కూరకి. లైట్‌గా కొంచెం వేసుకోవాలి అంతే. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. అలా మధ్య మధ్యలో అయితే మూత తీసుకుంటూ, తిప్పుకుంటూ ఉండండి. చూసారు గదా! మనకి ఆకులో నుంచి పైకి ఇలా వాటర్ వచ్చేసింది చూడండి. టమాటా కూడా మగ్గిపోయి ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి.
మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పైకి ఆయిల్ తేలుతుంది. అలా ఆయిల్ లైట్‌గా తేలిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేయండి. లైట్‌గా ఆయిల్ తేలిన తర్వాత వేసుకోండి ధనియా పౌడర్ అనేది మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మూత తీస్తే చూడండి మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బబుల్స్‌గా వస్తున్నాయి గదా! ఇలా బబుల్స్‌గా వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి ఎక్కువ కాదండి వాటర్ అనేది లైట్‌గా కొంచెమే యాడ్ చేయండి ఇక్కడ. ఎందుకంటే కొంచెం ఆ కూర ఉడకాలి మనకు కొంచెం అందుకోసం. చూడండి జస్ట్ టీ తాగే గ్లాస్‌తో ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువే పోసుకున్నానండి. అలా అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకైతే మనం మగ్గించుకోవాలండి ఇప్పుడు. అప్పుడే రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూసేసరికి 5 మినిట్స్‌కి పైకి లైట్‌గా ఇలా ఆయిల్ వచ్చింది చూడండి. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి. టేస్టీ మెంతాకు టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్‌లో. ట్రై చేసి మీకెలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.